నా పేరు విజయ రామకృష్ణ. మాది సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామం. మాది ఒక మారుమూల పల్లెటూరు. మాది హైదరాబాదు మరి రహదారికి 3 కిలోమీటర్ల లోపల మేము అడవిలో ఉంటాం. మరి ఈరోజు మేము ఈ గ్రామంలో ఎంతో ప్రశాంతంగా మా ఈ అడవి ప్రాంతంలో బతుకుతున్నాం. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరం ఒక వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉన్నాయి తప్ప వేరే లేదు. ఏ బిజినెస్లు లేవు, ఏ ఉద్యోగాలు లేవు, ఏమి లేవు. ఇక్కడ ప్రతి యువకుడు వ్యవసాయం చేస్తారు. మరి ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం చేసే బతుకుతున్నాం. మరి ఇక్కడ నుంచి కూరగాయలు కూడా హైదరాబాద్ పంపించడం జరుగుతుంది. మరి మేము పంపించిన కూరగాయలే హైదరాబాద్ అంతా తింటారు. అలాంటి ఈ గ్రామం మీద పగబట్టి మరి ఈరోజు ఇక్కడ భూమి ఉంది కదా అని చెప్పి మరి జిహెచ్ఎంసీ అధికారులు కానీ గవర్నమెంట్ కానీ మా 152 ఎకరాల్లో అడవి మధ్యలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడానికి వారు మరి ఈరోజు పోలీస్ బలగాలను దించి డంపింగ్ యార్డ్ నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ పనులు మొదలుపెట్టినారు. మరి దీన్ని వ్యతిరేకించడానికి మేము అందరం గత 3-4 రోజులుగా చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం. పోలీసు వాళ్ళు కూడా రాత్రిపూట తెల్లందాకా పొద్దుందాకా మొత్తం మా ఊర్లో ఎన్నడూ లేని విధంగా పోలీస్ బహారాల మధ్యలో 144 సెక్షన్లో మేము జీవితం జరుగుతుంది. ఇక్కడ చాలా నిర్బంధంలో ఉన్నాం మేము. ఒక రోజైతే రాత్రి అంతా పోలీసు వాళ్ళు ప్రతి ఇంటింటికి ఎవరింటి డోర్ కొడుతారో తెలియదు, ఎవరు కొడుతారో తెలియదు, ఎందుకు తీసుకుపోతారో తెలియదు, ఎక్కడ తీసుకుపోతారో తెలియని పరిస్థితుల్లో మేము బిక్కుమంటూ కాళ్ళ గడపాల్సి వచ్చింది. భార్య పిల్లలు ఏడుస్తున్నారు. అయినా కూడా మరి పోలీసు వాళ్ళు నిర్దాక్షిణ్యంగా మా గ్రామంలోని యువకుల్ని మరి అఖిలపక్ష నాయకుల్ని ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళందరినీ తీసుకొని పోవడం జరిగింది. దానికి అలా జరిగిన తర్వాత తెల్లారి కూడా ఎవరు బయటకు రాకుండా, ఎవరు ముందుకు రాకుండా ఎక్కడక్కడ కట్టడి చేసినారు. మా వాయిస్ ప్రజలకు బయటకు తీసుకురావడానికి వీలు లేకుండా చేసినారు. ఈరోజు డంపింగ్ యార్డ్ వల్ల ఏమవుతుందో అందరూ తెలుసు. ఇలా జవహర్ నగర్ కానీ ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్న డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు, వాళ్ళు ఎన్ని రోగాల పాలవుతున్నారు మరి అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ రోగాలు ఆ బాధలు మాకెందుకు? మాకు అభివృద్ధి లేకున్నా సరే, మీరు రోడ్లు లేకుండా ఏం లేకుండా ఇక్కడే ఉంటాం, ఇక్కడే బతుకుతాం, ఇక్కడే తెస్తాం. చాలు. మాకు ఈ చిన్న ఉపాధి ఉంది, వ్యవసాయం చేసుకుంటాం, ఆ పండిన పంటల్ని అమ్ముకుంటాం, బతుకుతాం. మీరు మాకు ఏమి ఇవ్వకండి, జస్ట్ మా ప్రకృతిలో మమ్మల్ని బతకనియండి సంతోషంగా. ఈ డంపింగ్ యార్డ్ పెట్టి మిమ్మల్ని ఖరాబ్ చేస్తామంటే కాదు. మమ్మల్ని నిన్న టవర్ ఎక్కడం జరిగింది. మేము ఎందుకు ఎక్కినామంటే మాకు ఎక్కాలని చొక్కు కాదు, మా భార్య పిల్లలకు మేము దూరం కావాలని మాకు లేదు. కానీ ఈ డంపింగ్ యార్డ్ వస్తే మా భార్య మేము బతుకము, మా భవిష్యత్ తరాలు కూడా అంధకారమయమవుతుంది. కాబట్టి మా నిరసన తెలియజేసే అవకాశం కూడా లేకుండా అయిపోయింది మాకు. దానివల్లనే మేము టవర్ ఎక్కి మరి నిరసన తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా మేము అందరం ధర్నాలు చేసినాం, రస్తారోకోలు చేసినాం. ఈరోజు కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఇక ముందు కూడా చేయాలని నిశ్చయించుకున్నాం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా సిద్ధంగా ఉన్నాం. ఇంకా ఎంతకైనా తెగించి పోరాడతాం. మరి పర్మిషన్లు వచ్చినాయని జిహెచ్ఎంసీ అధికారులు చెప్తారు. మీ గ్రామంలో కూడా పర్మిషన్ ఇచ్చినామంటారు. మరి ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. మేము మా దగ్గరికి ఎవ్వరూ రాలేదు. కనీసమైన అవగాహన కూడా మాకు లేదు. ఆ డంపింగ్ యార్డ్ ఎట్లుంటుంది, ఏంది మేమేదో వార్తల్లో చూసి ఎవరో చెప్పిన దాన్ని బట్టి తెలుసుకోవడం తప్ప ఏ అధికారి గ్రామంలోకి రాలేదు. ఇప్పటివరకు కూడా ఒక అధికారి కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ ఒక్కరు కూడా రాలేదు. పోలీసు వాళ్ళు మాత్రం వచ్చి మాత్రం మీరేం చేయొద్దు, ఇది చేయదు, అది చేయదు అని చెప్తున్నారు. అంతే తప్ప ఎవరు వచ్చి చేయలేదు. ఈ డంపింగ్ యార్డ్ని ఎట్టి పరిస్థితుల్లో మేము కొనసాగించే పరిస్థితి లేదు. ఎట్లా అయినా అడ్డుకుంటాం, ఎంతకైతే అంతగా తెగిస్తాం, ఏమైనా అవుతుంది. ఇంకా కూడా మీడియా మిత్రులకు నమస్కారం. 4 రోజులు అవుతుంది, కనీసం తిండి లేదు, స్నానాలు లేవు. మా బట్టలు ఎలా ఉన్నాయో చూడండి. 4 రోజుల నుంచి నిర్బంధకండ పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామం అంటే అసలు ఇంతవరకు మాకు బయట ప్రపంచం తెలియనటువంటి మారుమూల ప్రాంతం. బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేదు. ఎవరిని వాడు బ్రతుకుతాం. మా ఊర్లో పూర్తిగా వ్యవసాయదారులమే. గవర్నమెంట్ జాబుల్లో బిల్డింగ్లు కనీసం కిరాయిలు వచ్చే బ్రతుకులు గిట్ల లేని పరిస్థితి. 1 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు తన పొలం తాను చేసుకుంటూ 10 మందికి ఉపాధి కల్పిస్తూ 10 మంది బ్రతుకుదేరు కోసం చూపించే రైతులను ఇవాళ ప్రభుత్వం పొట్టగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ డంపింగ్ యార్డ్ విరమించాలి. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంత ప్రజలకి మేము పాదాభివందన చేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నల్లవల్లి ప్రాంతం అంటే గ్రేటర్ హైదరాబాద్ అది చేరువలో ఉన్నటువంటి ప్రాంతం. పూర్తిగా వ్యవసాయ కూరగాయలు, భరత్ నగర్ మార్కెట్, బోయినపల్లి మార్కెట్, పటాన్చెర్, ఇక్కడ షాపూర్ నగర్ పూర్తిగా 75% మా మండలం నుంచి కూరగాయలు మీ ప్రాంతానికి వస్తున్నాయి. ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని హైదరాబాద్ ప్రాంత ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి.
ఈరోజు మేము పూర్తిగా కూరగాయలు తీసుకొస్తే మీరు డబ్బులు ఇచ్చే తీగుంటారు వాస్తవమే, కానీ మేము మంచి చేస్తున్నాం, మీరు మాకు ఏమి ఇస్తున్నారో ఒక్కసారి ఆ రిటర్న్గా ఆలోచించి మీరు కూడా దయతోటి మీరు కూడా కొంచెం ధర్నాలు చేయండి, మాకు వ్యతిరేకంగా కాదు, మాకు బాసటగా నిలవండి. మీరు కూడా మేము కూరగాయలు ఇస్తున్నాము, మంచి ఇస్తున్నాం, కానీ మీరు మాకు విషం పంపిస్తున్నారు. ఇవాళ మేము కూడా పూర్తిగా వ్యవసాయాన్ని పూర్తిగా బంద్ చేస్తే ఇక్కడ ఉంటే కూరగాయల రేట్లు పెరిగిపోతాయి, అన్నీ పెరుగుతాయి, ఇంకా ప్రతిదీ కూడా పెరుగుతూనే ఉంటాయి. అది కూడా ఆలోచన చేయాలి. పోలీసులు నిర్బంధకాండ విధిస్తున్నారు. ఇంతవరకు మా ఊర్లో పోలీస్ ప్రొటెక్షన్ ఇవాళ మా గ్రామ ప్రజలు కూడా ఏనాడికి ఇంత పోలీస్ ప్రొటెక్షన్ చూడలే. 144 సెక్షన్ విధించారు. ముందస్తు వాళ్ళే కవ్వింపు చర్యలు పాల్పడుతున్నారు. మేము శాంతియుతంగా నిరసన చేస్తూనే ఉంటాం, డంపింగ్ యార్డ్ను అడ్డుకుంటాం. ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ విరమించి తీయాల్సిందే. ఏనాడు కూడా మాకు ఇవాళ గుమ్మడిదల మండలకు ఆర్డీఓ గారు ఇదివరకు మొన్న ఒక రోజు వచ్చిపోయారు తప్పితే కనీసం మాకు ఇన్ఫర్మేషన్ గ్రామ ప్రజలకు లేదు. మెయిన్ వాళ్ళే మాట్లాడుకురు, వాళ్ళ వంతలు వాళ్ళే ఎవరిచ్చారో ఒకటి తెలియని పరిస్థితి. కలెక్టర్ రాలే, ఆర్డీఓ రాలే, ఎంఆర్ఓ రాలే, ఎలాంటి ప్రభుత్వ అధికారి మా గ్రామానికి వచ్చి ప్రజల్లో మీ డంపింగ్ యార్డ్ ఈ విధంగా ఉంటుంది, కనీసం డంపింగ్ యార్డ్ వల్ల ఇలా జరుగుతుంది కనీసం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు పాపాన కూడా పోలే. జవహర్ నగర్ అంతా ఏది జపాన్ టెక్నాలజీ తీసుకొస్తున్నామని చెప్తా ఉన్నారు. అది కూడా మీడియా పరంగానే చూస్తున్నాము. జపాన్ టెక్నాలజీ తీసుకొస్తున్నప్పుడు జవహర్ నగర్లో ఎంత కాలుష్యం అయిపోయింది. పూర్తిగా 95% అక్కడ క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. అక్కడ ఎవరిని ఏ కుటుంబాన్ని మేము పరామర్శించినా అక్కడ జవహర్ నగర్లో ఒక నీళ్ళు కారుతూ ఉన్నాయి. మా బతుకులు చింద్రం అయిపోయినాయి. మేము భూమి మీద ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే, మా అలాంటి బతుకులు మీ ప్రాంతానికి తెచ్చుకోవద్దు బిడ్డ అని చాలామంది మాకు ఆవేదన చెప్పడం జరిగింది. జవహర్ నగర్లోనే అంతా నిర్వీర్యం జరుగుతున్నప్పుడు ఇదే జపాన్ టెక్నాలజీ ఆ జవహర్ నగర్లో పెట్టవచ్చు కదా. కనీసం అక్కడ ఉన్న కాలుష్యాన్ని కొంచెమన్నా మీరు శుద్ధి చేయొచ్చు కదా. తిరిగి ఇంకో ప్రాంతాన్ని తీసుకొచ్చి ఇక్కడ జపాన్ అక్కడక్కడ మన భారత సంస్కృతి భారత టెక్నాలజీ కాదుగా, ఇతర దేశ టెక్నాలజీ జవహర్ నగర్లో పెట్టిరు. అక్కడ అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఇవాళ జపాన్ టెక్నాలజీ వచ్చి ఇక్కడ అటర్ ఫ్లాప్ కాదని గ్యారెంటీ ఏంటండి? మీరు మా బతుకులు సర్వనాశనం. గుమ్మడిదల మండలంలో 100 పడకల హాస్పిటల్ పెడతామన్నారు, సంతోషం. మీకు అదంటే 100 కాదు, ఇప్పుడు ఈ డంపి యార్డ్ వస్తే 1000 కాదు 2000 గాంధీ ఆసుపత్రి కూడా అసలు పెద్ద హాస్పిటల్ కట్టే మేము సరిపోము. ఇక్కడ మా బతుకులతో చిద్రవదనం కావద్దు. దయచేసి పాదాభివందనం చేస్తున్నాం. ప్రభుత్వానికి, అధికారులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ డంపింగ్ యార్డ్ విరమించండి. పచ్చటి పంట పొలాన్ని కాపాడుకుందాం. భవిష్యత్ తరాలకు ఒక దిక్సూచిగా నిలబడి విద్యార్థులను కావచ్చు, మా పిల్లలను కావచ్చు, మంచి భవిష్యత్తు తయారు చేసుకోవడమే మా ఆధారం. అందరికీ నమస్కారం. ఈరోజు మా మిత్రులు గ్రామస్తులు నల్లవల్లి గ్రామస్తులు ప్రతిరోజు 4 రోజుల నుంచి వాళ్ళకి తిండ తిప్పాలు లేకుంటుంటే మరి నాయకులు కానీ అధికారులు కానీ నిమ్మక నీరెత్తినట్టు మరి సానుభూతి చూపించట్లేదు, మానవత్వం చూపించట్లేదు. మరి ఇది జరిగితే ఇక్కడ డంపింగ్ పడితే 152 ఎకరాల మరి పెద్ద ఎత్తున వాళ్ళ ప్రణాళిక గవర్నమెంట్ పెద్ద ఎత్తున ఉంది. ఎన్నడూ లేని విధంగా అర్ధరాత్రి సమయంలో మరి పోలీస్ బందోబస్తు అనేక వేల మంది వచ్చి బూట్ల చప్పుళ్లతోని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇంత జరుగుతుంటుంటే కూడా గ్రామం అంతా అట్టుడికిపోతుంటే కూడా నాయకులు కానీ అధికారులు కానీ మరి నిమ్మకు నీరెత్తినట్టు రావట్లేదు. ఇది కనుక డంపింగ్ యార్డ్ కనుక ఇక్కడ పడ్డట్టయితే నల్లవల్లి ఒకటే కాదు, చుట్టుముట్టు 50 గ్రామాలకు అనేక ఇబ్బందులు జరుగుతాయి. మరి ఇక్కడ పడ్డ 2 వానలు పడ్డ తర్వాత ప్రతి చినుకు కూడా నర్సాపూర్ పందిబాగు ద్వారా మరి పెద్ద చెరువులో పడుతుంది. దాని ద్వారా మరి నర్సాపూర్ టౌన్ ఇప్పుడిప్పుడే మా పక్కకు ఆనుకొని ఉంది. మరి అది ఇప్పుడిప్పుడే దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. ఆ పట్టణం అనేది మెదక్ నుంచి కానీ మన అది వెల్దుర్తి మండలం నుంచి కానీ అన్ని ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ ఇండ్లు కట్టుకొని ఇప్పుడిప్పుడే టౌన్ అనేది పట్టణం అనేది మంచి అభివృద్ధి దశలో ఉంది. అక్కడనేమో ఇప్పుడిప్పుడే మరి బీవీఆర్ఐటీ అనేక విద్యా సంస్థలు వెలిచినాయి, మాకు కూడా అందుబాటులో ఉంటుంది అనుకున్నాము. మరి ఈ 150 ఎకరాలల్లో ఆ విద్యా సంస్థలుగా పెట్టకపోతే మేము అడగలేము. మరి ఇంతకుముందు ఏదో వైద్యంది కూడా కళాశాలలు తెప్పిస్తామన్నారు, అది సపోర్ట్ లేదు. అవన్నీ మంచి చేయకున్నా కానీ చెడు మాత్రం చేయకమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఈ జిన్నారం మండలంలోని మంగంపేటు, జిన్నారము తదితర గ్రామాలు కూడా అతి సమీపంలోనే ఫారెస్ట్ ఆనుకునే ఉన్నాయి, దీన్ని ఆనుకునే ఉన్నాయి. నర్సాపూర్ మండలం కూడా దీన్ని ఆనుకునే ఉంది, నర్సాపూర్ పట్టణం కూడా ఉంది, శివంపేట కూడా ఉంది. మరి కొత్తపల్లి, నల్లవల్లి, మంబాపూర్, గుమ్మడిదల మండలం పూర్తిగా ఈరోజే పెట్టిన 2 రోజుల నుంచే మరి గ్రామాలను విడిచిపెట్టి భూమి జాగాలను వదిలిపెట్టి పోవాల్సినటువంటి పరిస్థితి. ఆ దుర్గంధము, ఆ భయంకరమైనటువంటి సిటీ మొత్తం ఈ వేస్టేజ్ అంతా చెత్త చెదారం, ఆ దోమలు, దానికి దోమల స్థావరాలు, ఈగలు, అవన్నీ కూడా చనిపోయినటువంటి కుళ్ళి నశించినటువంటి కలేబరాలు, అవన్నీ కూడా మా పక్కకి వేస్తామంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం? మేము ఊరుకునే పరిస్థితి లేదు. మరి ఇప్పటి వరకు
ఈ కలేబరాలను అవన్నీ కూడా మేము వెంబడే దాన్ని అధునాతన మిషన్లతో మేము చేస్తామని అంటారు. మరి అక్కడనే సిటీలో చేసుకోండి అవన్నీ. ఇక్కడ వరకు ఎంత ఇస్తున్నారు? మరి ఇంతకుముందు అభివృద్ధి కోసం కూడా మేము ఇంతకుముందు ముఖ్యమంత్రి కానీ ఈ ముఖ్యమంత్రి కానీ ఇబ్బంది పెట్టలేము. ఆల నరేంద్ర గారు ఉన్నప్పుడు ఈ 2008లో ఈ రోడ్ వేసి, అంతకుముందు రోడ్ కూడా లేదు. మేము ఎంతో కష్టపడి రోడ్ తెచ్చుకున్నాం. మరి డబుల్ బెడ్రూమ్ కాకుండా మేము అడగలేము. మా నిధులు అనేకమైనటువంటి నిధులు, కోట్లాది రూపాయలు మాకు వచ్చే నిధులు ఎక్కడో మా రాయల్టీ, మా మైనింగ్ నల్లవల్లికి రావాల్సిన మైనింగ్ రాయల్టీ రాలేదు. కొత్తపల్లికి రావాల్సింది కోట్లాది రూపాయలు మైనింగ్ రాయల్టీ వేరే దిక్కు మళ్ళీ ఇచ్చినా మేము అడగలేము. అన్నీ చూస్తూ ఊరుకున్నట్టు ఇది ఊరుకుంటామంటే మేము ఒప్పుకోము. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు అక్కడ ఏదో బంజారా హిల్స్ అవన్నీ ఇడిచిపెట్టి ఇక్కడ వచ్చి ఉండండి. మీరు కూడా మేము జాగాలు చూపిస్తాం మీకు. ఇండ్లు కాదు, సీఎం గారు అయినా సరే, మాజీ సీఎం అయినా సరే, మంత్రులైనా సరే, మాజీ మంత్రులైనా సరే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అధికారులైనా సరే, కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, ఇక్కడ అనేక ఇబ్బందులు మాకు జరుగుతూ ఉన్నాయి. భయభ్రాంతులు గురి చేస్తారు కదా. మరి మీరు వచ్చి ఇక్కడ బతకండి, మేము వద్దనట్లేదు. కానీ మీరు వస్తే తెలుస్తుంది ఈ కంపు కాలుష్యంలో ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పటికే ఎయిర్ ఫోర్స్ అకాడమీలో అనేక భూమి పోయింది. తర్వాత కెమికల్ కంపెనీలు ఉంటేనే హైదరాబాద్ కానుకొని ఉంది కాబట్టి కెమికల్ ఇండస్ట్రీస్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది సిటీ అంటే. మేము కుమ్మరిదాల మండలం ఇప్పటికే కెమికల్ను పీల్చుకుంటూ చేసుకుంటూ అండర్ గ్రౌండ్ మన వాటర్ పొల్యూషన్ అయినా కానీ భరిస్తున్నాం. కానీ ఇవన్నీ వేరు, ఇది వేరు. దయచేసి చెప్తున్నాం, ఇప్పటికైనా విరమించుకుంటే మంచిది. మేమైతే ఊరుకునే పరిస్థితి లేదు. ఈ గ్రామంలో ఉన్నటువంటి యువత కానీ, రైతులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు కదిలిస్తే వాళ్ళు తిండి ఆహారాలు లేకుండా వాళ్ళు 4-5 రోజుల నుంచి బిక్కుబిక్కుమంటూ దీనికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి, ఎంతగానో తెగిడుస్తామని చెప్పి, వదిలే పరిస్థితి లేదని చెప్పి రెడీగా ఉన్నారు. కాబట్టి మరి ఇప్పటికైనా సరే కలెక్టర్ గారు కానీ, మిగతా అధికారులు కానీ, మరి ముఖ్యమంత్రి కానీ, మాజీ ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు నిలబడోళ్ళు కానీ, ఎంపీ నిలబడోళ్ళు కానీ ప్రతి ఒక్కరు వచ్చి మాకు మద్దతు ఇస్తేనే మంచిది. లేకపోతే మరి మేము ఎట్లా చేయాలో, మిమ్మల్ని ఎట్లా రప్పించుకోవాలో మాకు తెలుసు. అది అనేక ఉద్యమాలు చేసినాం. మరి మేము తెలంగాణ ఉద్యమంలో అంత పెద్ద ఉద్యమంలోనే ఈ నుంచి మెయిన్ రోడ్డుకు అతి సమీపంలో ఉంది. ఆడికి పోయి 100 మందితోని ఆ రోడ్డు మీద కూర్చున్నాము, శాంతియుతంగా జరుపుకున్నాం. మరి ఇప్పుడు ఎందుకు ఊరు దాటి మమ్మల్ని బయట కొనిస్తలేరు? ఇంత నిర్బంధం అవసరమా? ఇంత పెద్దగా నిర్బంధము ఏ పెద్ద కార్యక్రమాలకు సిటీలో కూడా ఇక జరగలేవు. అంత భయానకమైనటువంటి వాతావరణం కల్పించడము మీది పద్ధతి కాదు. మానవత్వం ఉండాలి ఎవరికైనా కానీ. ఇక్కడ మేము కూడా మనుషులమే, కానీ మా మంచితనాన్ని మీరు ఆసరా చేసుకుంటే మేము ఊరుకునే పరిస్థితి లేదు. వెంటనే ఎట్లా తిప్పుకోవటాలో మాకు తెలుసు. ఇప్పటికే ప్రణాళిక రచిస్తున్నాం. ఇది ఆరంభం మాత్రమే. నిన్న జరిగింది. మేము భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. మేము మాత్రము ఎట్టి పరిస్థితుల్లో డంప్ యార్డ్ని మా దగ్గర రానిచ్చే పరిస్థితి లేదు. ఆ ఊహకు కూడా మేము అందనిచ్చలేము. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు విరమించుకోవాలి, మానవత్వంతో విరమించుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. డంపియాడు పనులు వెంటనే, డంపియాడు పనులు వెంటనే. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై కిసాన్. డంపియాడు వెంటనే, డంపియాడు పనులు వెంటనే, డంపియాడు పనులు వెంటనే, డంపియాడు పనులు వెంటనే. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్. We want justice, we want justice, we want justice, we want justice, we want justice. Dumping yard nu vendane, dumping yard nu vendane, dumping yard nu vendane. Makoddu, makoddu, dumping yard makoddu, 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 dumping yard makoddu, 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 dumping yard makoddu.